ప్రతిరోజు ఎవరో ఒకరు అవేర్‌నెస్ గానే వీడియోస్ చేస్తున్నాము అంటూ చేస్తున్నారు. నందు గారితో మాట్లాడే ప్రయత్నం కొంతమంది చేసినప్పుడు కొంతమందికి అందుబాటులోకి వచ్చారు. కొంతమందితో ఆమె మాట్లాడట్లేదు. మేము ఇక్కడేం సత్రం నడపట్లేదు. మేము చేస్తున్నది వ్యాపారం అంటూ చాలా గట్టిగానే మాట్లాడుతున్నారు. మరోపక్క వాళ్ళ లాయర్ వచ్చి అసలు సంబంధమే లేదు నందుకి, అది మధుకర్‌కి, తనని ఏం చేయలేము అన్నట్టుగా ఆమె మాట్లాడుతున్నారు. బెదిరింపుగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారన్నది కొంతమంది ఆరోపణ. ఏది ఏమైనా బాధితులకు న్యాయం జరిగే అవకాశం ఏమైనా ఉందా? మనం అందరం న్యాయం జరగాలి అని బాధితుల తరఫు నుంచి గొంతెత్తి మాట్లాడుతున్నాం. న్యాయం జరుగుతుందా లేదా అనే ఒక ప్రశ్న మట్టుకు మనకెంతో కొంత ఒక మూల ఉంటుంది. ఎంత ఆ ప్రశ్న ఉన్నప్పటికీ కూడా దాన్ని ఒక పక్కన అట్లా ఉంచి న్యాయం కోసం పోరాడే వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు. వాళ్ళపైన యుద్ధం ప్రకటించారు, ఒక రకంగా కేసులు పెడుతున్నారు. లండన్లో కూడా కేసులు పెట్టడానికి సిద్ధమైపోయారు, పెట్టేస్తారు. మెయిన్ స్ట్రీమ్ శాటిలైట్ ఛానల్స్ కూడా ఫోకస్ చేసినాయి ఈ స్కామ్ మీద. ఈ మధ్య కాలంలో ఏది బయటికి రావాలన్నా మీడియా లేనిది బయటికి రావట్లా. అవును, పోలీసుల వరకు కాదు, మీడియానే సగం మీడియానే దాన్ని నిద్రపోనివ్వకోకుండా. ఇప్పుడు మీడియా మీద ఉన్న అపవాదం ఏంటంటే వీళ్ళకి ఏదైనా ఒక టాపిక్ వస్తే ఇక దాని మీద డబ్బులు దండుకోవటమే వీళ్ళ పని అని అనుకుంటున్నారు. కానీ అది ఒక పార్శ్వం మాత్రమే. ఇంకొక పార్శ్వం ఏంటి అంటే ఇవాళ ఎంతో కొంత చిత్తశుద్ధిగా పని జరుగుతుంది మట్టుకు మీడియా వల్లే జరుగుతుంది అనిపిస్తుంది. ఇప్పుడు మంగ్లీ కేసు వచ్చింది, అలాగే భగీరథ కేసు వచ్చింది, ఇప్పుడు ఈ కేసు వచ్చింది. ఇవన్నీ కూడా మీడియా లేకపోతే ఏమైపోయాయి అసలు ఇవన్నీ? అవును, అసలు గమ్మత్తండి. 2023 నుంచి సాగుతుంది వీళ్ళ దరిద్రం. వాళ్ళు ధైర్యంగా 24లో ఇండియాకి వచ్చారు. వచ్చి బాగా జంజామృతంగా ఫంక్షన్ చేసుకున్నారు. ఆ ఫంక్షన్ కూడా మీడియాలో పెట్టుకుని డబ్బులు సంపాదించుకున్నారు. అప్పుడు కొత్త క్లయింట్లను సంపాదించుకున్నారు ఆ ఫంక్షన్ చేయటం ద్వారా. అంటే వీళ్ళు ఇంత 70-80 లక్షలు ఖర్చు పెట్టి చేశారంట ఫంక్షన్. ఏముందండి 70-80 లక్షలు అంటే 4 అభ్యర్థులు ఇచ్చిన డబ్బులు ఏముందండి 70. కానీ ఆ 70-80 లక్షలతోటి వాళ్ళు ఎంతమంది కొత్త క్లయింట్లను సంపాదించుకున్నారు. ఇదంతా చేశారు. చేసి ఫంక్షన్ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అంటే ఎవరినైనా 2 రోజులు నమ్మించగలరు, 3 రోజులు ఎక్కువ కాలం నమ్మించలేరు కదా. అలాగే బాధితులు కూడా ఒగ్గబట్టుకుని ఉండి ఇక వాళ్ళు కూడా తెగించేశారు. ఇప్పుడు నాకు ఆ బాధితులు చెప్తుంది ఏంటి అంటే, నాకు ఫోన్లో కలిశారు వాళ్ళు చెప్తుంది ఏంటంటే, మేము అసలు కేసు పెట్టాలంటేనే మేము కేసే పెట్టలేకపోయాము ఇండియాలో అని చెప్తున్నారు. ఎలాగా? ఎందుకు అంటే ఈ పోలీస్ స్టేషన్కి వెళ్తారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు పని చేసుకొని ఇస్తారా? రాజకీయ నాయకులు వాళ్ళకి ఇష్టమైన పనులు చేయితే బాగా చేయించుకుంటారు. ఇది నేను ఈ పార్టీ ఆ పార్టీ అని మాట్లాడట్లేదండి. ఏ పార్టీ అయినా అలాగే చచ్చారేమో అన్నంత చరాకు వచ్చేస్తుంది. అయితే కేసు బుక్ చేయమంటే చాలా అక్కడెక్కడో యూకేలో జరిగిన సంఘటన కాబట్టి ఈ దేశంలో కేసు పెట్టడానికి లేదు అంటే అట్లా కాదు. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఇక్కడే ఉన్నారు, ఇక్కడ కూడా ఆఫీస్ ఉంది. పైగా వీళ్ళు ఇక్కడుండి అన్యాయం అయిపోయారు కాబట్టి ఇక్కడ కేసు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడైనా అండి ఏ కేసు అయినా ఎక్కడ పెడతాము అంటే బాధితులు ఎక్కడ వాళ్ళ స్థిర నివాసం ఉంటే అక్కడ కేసు పెట్టవచ్చు. ఎవరైతే నిందితులు ఉన్నారో అనుమానితులు ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఉండక్కర్లా. బాధితుల ప్రదేశంలో కేసు పెట్టుకునే హక్కు ఉంటుంది. మహిళల విషయంలో కూడా ఇదే. ఇప్పుడు చాలామందికి చాలా డౌట్ ఉంటుంది, ఎక్కడ కేసు పెట్టుకోవాలి అని అడుగుతారు. అస్సలు మీరు భయపడక్కర్లేదమ్మా. పెళ్ళిళ్ళ విషయంలో కూడా, కుటుంబ తగాదాల విషయంలో కూడా నేను పనిగా చెప్తున్నా. ఆ అమ్మాయి పుట్టింట్లో కానీ, ఆ అమ్మాయి అత్తవారి ఊర్లో కానీ, అతను పనిచేసే చోట కానీ, ఈమె పనిచేసే చోట కానీ, ఈ 4 చోట్ల ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అందుకని ఇండియాలో పెట్టకూడదు అనేమీ లేదు. సరే, ఇండియాలో పెట్టవచ్చు. ఇండియాలో పెట్టడానికి ట్రై చేశారు. కొన్ని రాజకీయ శక్తులు అడ్డుపడ్డాయి. ఏదైతేనే మొత్తానికి ఎఫ్ఐఆర్ అయితే అయింది. ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్ దాకా వచ్చారు. వచ్చి కొంతమంది బాధితులు చెప్పేది ఏంటంటే, అలాగే ఇంకొక ఆయన
జైపాల్ రెడ్డి గారని ఎన్ఆర్ఐ ఒక ఆయన యూకేలోనే ఉంటారు. అసలు ఆయన వల్లనే ఈ స్కామ్ బాగా బయటకు వచ్చింది. బాధితుల వల్ల కంటే కూడా ఆయనే బాగా క్లియర్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నేను కూడా అంతకుముందు అవునా కాదా, జరిగుండొచ్చా, ఇలా జరిగుండొచ్చా ఏదో అనుకున్నాం. కానీ అతను చెప్పిన తర్వాత మట్టుకు ఈ బాధితులు ఒక్కొక్కళ్ళు వచ్చిన తర్వాత క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా వీళ్ళు బిజినెస్ చేశారు, మోసం చేశారు. ఇంక ఇందులో రెండో మాట లేదు. సరే, ఇప్పుడు బిజినెస్ మోసం చేసేసారు కదా, ఎట్లా చేశారు, ఏం చేశారు అవన్నీ మాట్లాడుకుంటానే ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి న్యాయం ఎట్లా జరగాలి? ఇప్పుడు వీళ్ళు న్యాయం కోసం అని చెప్పి వీళ్ళు గొంతెత్తుదామంటే వీళ్ళని గొంతు ఎత్తనివ్వకోకుండా రెండో వైపు నుంచి నరుక్కొస్తున్నారు చాలా తెలివిగా. ఎట్లా? వాళ్ళ లాయర్ వచ్చి చెప్తుంది, అసలు మాకు ఈ ఇండియాలో మాకు సంబంధమే లేదు మా క్లయింట్కి, పైగా మా క్లయింట్కి నందు వైపు నుంచి వాళ్ళ హస్బెండ్ బిజినెస్లకి ఆవిడకి సంబంధం లేదు. ఆ మాట కూడా పచ్చి అబద్ధం. ఆమె కొన్ని కంపెనీల్లో ఈ రోజుకి ఉంది, భార్యాభర్త ఇద్దరు కలిపి కంపెనీలు ఉన్నాయి, వాళ్ళకి హోటల్స్ ఉన్నాయి. ఆమె ఏం చెప్తుంది, మేము ట్రైనింగ్ ఇస్తామండి, అది చేస్తామండి, ఇది చేస్తామండి, ప్లేస్మెంట్స్ చేస్తామండి, వాళ్ళకి ఇంటర్వ్యూలో ఎలా ఫేస్ చేయాలో మేము ట్రైనింగ్ ఇస్తామండి, అది చేస్తామండి. ఏదో కథలు చెప్తుంది ఆవిడ. బాగా సోషల్ మీడియాలో కథలు చెప్పడం అలవాటు అయిపోయి నందూస్ వరల్డ్లో ఇప్పుడు కూడా కథలు చెప్తుంది అనమాట. సరే, ఇప్పుడు చెప్పానుగా ఎల్లకాలం కథలు నమ్మరని, అదే పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఏమి చెప్పుకోవటానికి ఏమీ లేదు. పైగా బోలుడు అసహనం ప్రదర్శిస్తుంది. ఇప్పుడు లాయర్ కూడా బాగా బెదిరిస్తుంది. అంటే ఒక రకంగా ఎంత తెగిడ్చారంటే వీళ్ళు, మేము చేసినా సరే మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు. ఇప్పుడు వాళ్ళ మాటల్లో అక్కడ దాకా అదే వస్తుంది. వాళ్ళ మాటల్లో మనకు ధ్వనించింది ఏంటంటే, ఎస్ మేము చేసాం, అయితే మట్టుకేంటి, మేమేం సత్రం నడపడం లేదు, వ్యాపారం చేస్తాం. ఆ మాటకి అర్థం ఏంటి? ఆ మాటకి అర్థం ఏంటి అంటే, మీరు వాళ్ళని సరిగా పట్టించుకోలేదంట, లండన్ వచ్చినప్పుడు మీరు ఫోన్లు ఎత్తలేదంట, వాళ్ళు పస్తులు ఉన్నారంట, అక్కడ ఇబ్బందులు పడ్డారంట, మిమ్మల్ని కలవటానికి వీలు లేక అది ఇది అని అన్న సందర్భంలో ఆవిడ ఆ మాట అంది. నేనేమంటానంటే, మీరు సిఓఎస్లు ఇచ్చి లండన్ రప్పించిన తర్వాత మరి వాళ్ళు అక్కడ ఎలా ఉంటారు, ఏం చేస్తారు? అసలు ఎంప్లాయర్ ఎవరో చూపించలేదు, కంపెనీ ఏదో లేదు. ఇప్పుడు మీరు మామూలుగా పేపర్ల పైన కనపడడం తప్ప డైరెక్ట్ గా అక్కడ ఏం లేవు. అన్ని సూట్ కేస్ కంపెనీలే. ఏదో ఒక హోటల్ అయితే ఉంది, ఆ హోటల్లో ఎంతమందిని అకామిడేట్ చేస్తారు. పైగా వాళ్ళ లాయర్ ఏం చెప్తుందంటే, ఇప్పుడు మీరు ఇంత ఇలా గలాటా చేశారంటే వాళ్ళ పైన 200 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి, ఆ 200 కుటుంబాలకి అన్యాయం జరుగుతుంది అని చెప్పి అంత బ్లాక్మెయిల్ స్ట్రాటజీ. అంత తప్పితే ఇంకొకటి కనిపించాల నాకు మొత్తం మీద. అదరగండం అంటారే, నోరేసుకుని మీద పడిపోతారంటారే, బాగా మనం రాజకీయ నాయకులను చూస్తుంటాము, వాళ్ళని చూసి వీళ్ళు బాగా నేర్చుకున్నట్టున్నారు. ఈ బుకాయింపు ఇవన్నీ ఇప్పుడు నడుస్తుంటే రెండో వైపు ప్యారలర్గా ఇప్పుడు ఈ బాధితులందరూ కూడా ఒకరికొకరు ఏకమయ్యి కంప్లైంట్లు ఇచ్చి ఈడీ వీళ్ళందరికీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ల దాకా ఈ విషయం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఐటీ వాళ్ళు కూడా రావాలి దీంట్లోకి. అసలు నిజంగా డబ్బులు ఎవరికి ఇచ్చారు, ఎలా ఇచ్చారు, ఎక్కడెక్కడ ఇచ్చారు, ఇండియాలో మా కంపెనీ లేదని చెప్తున్నారు. ఈమెం చెప్తుందంటే తెలివిగా వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫాదర్ పేరు మీద కంపెనీ ఉంది. అసలు ఆ కంపెనీ అట్లా పెట్టొచ్చా? అసలు ఇండియాలో ఇక్కడ కంపెనీ పెట్టకోకుండా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవచ్చా? అసలు వీళ్ళకి ఇట్లా ఫారిన్ తీసుకెళ్ళడం కోసం అని చెప్పి ఎస్ఓఎస్లు ఇచ్చే అథారిటీ ఉందా లేదా? ఆ లైసెన్స్ తీసుకోలేదంట వీళ్ళు. అసలు ఇచ్చేది గవర్నమెంట్ కదా, మధుకర్ కాదు కదా. కాదు, ప్రైవేట్ పీపుల్ కూడా ఇవ్వచ్చు. కానీ దానికి ఒక 50 లక్షల రూపాయలు కట్టి ఒక లైసెన్స్ తీసుకోవాలి. ఈ 50 లక్షలు ఎందుకు అంటే, ఒకవేళ ఇన్ కేస్ వీళ్ళు వీసా ఇస్తామని చెప్పి డబ్బులు తీసేసుకుని వీసా ఇప్పించకుండా
ఇబ్బందులు పడుతుంటే గనక ఆ సంస్థ దగ్గరికి వెళ్ళి, అది హైదరాబాద్లో ఉందంట ఆ లైసెన్సెస్ ఇష్యూ చేసేది, ఆ సంస్థ దగ్గరికి వెళ్ళి వీళ్ళు అడిగారు అనుకోండి, ఎవరన్నా అడిగినప్పుడు వాళ్ళని పిలిచి మాట్లాడి ఎలా ఉంది ఏంటి చూసి, నిజంగానే ఈ డబ్బులు కట్టిన అతనికి అన్యాయం జరిగింది, ఇతనికి ఆ సర్వీస్ అందలేదు అని గనక వాళ్ళు అనుకుంటే గనక, ఇవన్నీ సర్వీసెస్ సంబంధించినవి కదా, అందలేదు అని తెలిస్తే ఏం చేస్తారంటే ఆ 50 లక్షల్లో నుంచి వాళ్ళకి డబ్బులు ఇప్పిస్తారనమాట. అయితే అలాంటిది తీసుకోలేదంట వీళ్ళు. తీసుకోకుండా ఇండియాలో కంపెనీ ఎట్లా పెట్టారు, ఇప్పుడు ఇవన్నీ చర్చకు వస్తున్నాయి. తీగ లాగితే డొంక కదిలిందంటారు చూసారా. పైగా ఇంకొక మాట అయితే చెప్పాలండి వీళ్ళ గురించి, వీళ్ళ దుర్మార్గం గురించి. ఒక భార్య భర్త ఇద్దరు, వాళ్ళు ఇలాగే సిఓఎస్ తీసుకున్నారు. తీసుకుంటే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్. వీళ్ళు పెట్టిన టార్చర్కి, అంటే సమాధానం చెప్పకపోవటం, డబ్బులు తీసుకొని సమాధానం చెప్పకపోతే అది కూడా ఒక రకంగా టార్చరే. అయ్యో, 20 లక్షలు ఇచ్చిన వాళ్ళు ఏమైపోతారు? ఎందుకంటే ఇప్పుడు అంతవరకు సంపాదించిందంతా పెట్టేస్తారు, మళ్ళీ తినాలి అంటే సంపాదించుకోవాలి, భయం ఉంటది కదా. అయితే ఈ టార్చర్ని తట్టుకోలేక ఫోనులు చేస్తే ఫోన్లు ఎత్తకపోయేసరికి ఏం జరుగుతుందో అర్థం కాక ఆ అమ్మాయికి ఈ టెన్షన్ తోటి మిస్క్యారేజ్ అయిందంట. అలాంటి సంఘటనలు కూడా వీళ్ళని కదిలించలేకపోయింది. సరే, ఇవన్నీ ఒక ఎత్త. ఇప్పుడు చేస్తుంది ఏంటో తెలుసా, వాళ్ళు ఎవరైతే వీడియోలు చేస్తారో వాళ్ళ మీద, ఇప్పుడు మీరు నేను కూర్చొని చేస్తున్నాం, స్ట్రైక్లు కొడతామని కింద కామెంట్స్, బ్యాడ్ కామెంట్స్ పెట్టడము, బెదిరింపులు, ఇవన్నీ చేస్తున్నారు. అంటే వీళ్ళకి ఈ సోషల్ మీడియాలో అనుభవం ఉంది కదా, ఈ సోషల్ మీడియా అనుభవంతో వాళ్ళు ఈ పని చేస్తున్నారు. అంటే ఎంత దుర్మార్గమో చూడండి. అంటే వీళ్ళు ఒక బిజినెస్ చేయదలుచుకున్నారు, దానికి ఒక పాపులారిటీ కావాలనుకున్నారు, ఆ పాపులారిటీ కోసం ఈ సోషల్ మీడియాలోకి వచ్చారు. ఈ సోషల్ మీడియా వల్ల, ఈ గుర్తింపు వల్ల చాలామందిని ఆకర్షితులను చేసుకున్నారు, బిజినెస్ చేసుకున్నారు. ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం ఇది కేవలం తెలుగు రాష్ట్రము, తెలంగాణ, ఆంధ్రానే కాదు, గుజరాత్కి గుజరాత్లో కూడా ఉన్నారు బాధితులు, ఇంకా వేరే రాష్ట్రాల్లో కూడా ఉన్నారంట, ముఖ్యంగా పాకిస్తాన్లో ఉన్నారంట, శ్రీలంకలో ఉన్నారంట, మాకు ఫిలిప్పీన్స్లో కూడా ఏదో ఉంది అని చెప్తుంది. వీళ్ళ ఖ్యాతి ఖండాంతరాలు విస్తరించింది. ఏది ఏమైనా వీళ్ళ విషయంలో లాయర్ అంత ఇదిగా చెప్పింది కానీ వీళ్ళకంటూ శిక్షలు పడితే, అంటే వీళ్ళ నేరం ఒక్కళ్ళ విషయంలో నిరూపణ అయినా సరే వీళ్ళు కానీ జైలుకి వెళ్తే, పైకి వీళ్ళు ఏమనుకుంటున్నారు, మాకు అక్కడ మేము యుఎస్ రెసిడెంట్స్ అయిపోయాము అని చెప్పి మాట్లాడుతున్నారు, మేము సిటిజన్స్ అయిపోయామని చెప్తున్నారు. ఎంత సిటిజన్స్ అయినా సరే వేరే దేశం నుంచి వచ్చి సిటిజన్షిప్ తీసుకున్న వాళ్ళు ఆ ఇమ్మిగ్రేషన్ రూల్స్కి వ్యతిరేకంగా గనక వాళ్ళు ప్రవర్తిస్తే గనక వాళ్ళకి ఇండియా పంపించేసే అవకాశం ఉంది వాళ్ళని. అలాగే నేరం చేస్తే గనక, నేరం నిరూపణ అయితే గనక వాళ్ళకి అక్కడ పౌరసత్వం కూడా రద్దయిపోతుంది. వీళ్ళు కానీ జైలుకి వెళ్తే గనక పిల్లలు ఇండియా వచ్చేయాల్సి వస్తుంది. అంటే ఇదంతా ఎందుకు వీళ్ళింత కన్నుపోయేంత కాటుకు ఎందుకు పెట్టుకున్నారు అంటే డబ్బు పిచ్చితో పెట్టుకున్నారు. కనీసం 23 నుంచి వీళ్ళు ఈ విషయాన్ని దాటవేస్తా వచ్చారు అంటే 2021 నుంచి స్టార్ట్ చేశారు వీళ్ళు. 23లోనే వీళ్ళ లీలలు బయటకు వచ్చినాయి. కానీ కొన్ని సందర్భాల్లో మన మీడియా కొన్ని విషయాలను ఎంత పైకి తీసుకెళ్తుందో, కొన్ని విషయాల్లో అసలు మీడియా దృష్టికి కూడా రాదు. మొత్తానికి ఏదో మేకప్ చేసుకుంటా వచ్చారు. మేకప్ చేసుకుంటా వచ్చి ఇప్పుడు క్రాస్ రోడ్స్లో వీళ్ళు ఉన్నారు, పాపం బాధితులు ఉన్నారు. ఇప్పుడు బాధితుల బాధ ఏంటంటే వీళ్ళు సంఘటితంగా చేస్తేనే ఏదన్నా జరుగుతుంది. వీళ్ళు సంఘటితం అవ్వాలి అనుకోండి, వీళ్ళు ఇంకే ఉద్యోగం చేసుకోకుండా ఈ పని మీద తిరగాలి. ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారు, పోతే పోయిన 20 లక్షలు బతుకుంటే బలసాగు తినొచ్చు, లేదు మనం ఇంకో పని చేసుకుని సంపాదించుకుందాంలే, ఇప్పుడు ఈ డబ్బుల కోసం తిరుగుతా కూర్చుంటే ఎక్కడ అని కొంతమంది బయటికి రాకపోవచ్చు. పైగా బెదిరింపులు కూడా వస్తున్నాయంట. ఆ బెదిరింపులకు భయపడి కూడా కొంతమంది బయటికి రావట్లేదు. ఏది ఏమైనా వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
లుకౌట్ నోటీసులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వంలో సజ్జనార్ గారు కూడా బయటకు వచ్చి బాధితులకి అండగా ఉంటాను అని చెప్పారంట. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఎవరైనా సరే ఇలా కన్సల్టెన్సీల పేరుతోటి ఉద్యోగాలు ఇప్పిస్తామని, మీకు ఏమైనా స్పాన్సరింగ్ లెటర్స్ ఇట్లాంటివి ఇస్తాము అంటే కనుక అసలు వాళ్ళెవరు, వాళ్ళు చేస్తున్న వ్యాపారాలు ఏంటి, మంచి ఏంటి, చెడు ఏంటి చూసుకోమని ఒక పబ్లిక్ అప్పీల్ పెట్టారు వాళ్ళు. సరే, ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగింది, వీళ్ళకి న్యాయం ఏ పద్ధతిలో జరుగుతుంది అనే దానికంటే కూడా అసలు రోజు రోజుకి ఇట్లాంటి నేరాలు ఎక్కువ అవుతున్న సందర్భంలో సామాన్య ప్రజలు కూడా కొంచెం ఆలోచించాలని నేను కోరుతున్నాను. ఈ కేసులు అవన్నీ నమ్మకూడదు. వీళ్ళకి మటుకు న్యాయం జరగాలి. థ్యాంక్ యూ.